ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. కోరి నెత్తిపై నెక్కెంతు కొనగవలయు, ఇక నాకు చావు లేదు కదూ, లేదు కదూ, లేదు కదూ. రసజ్ఞులైనటువంటి కళాకారులందరికీ కూడా నమస్కారం. మరి మట్టిలో మాణిక్యాల లాంటి కళాకారులందరినీ కూడా ప్రపంచానికి చూపించేటటువంటి ప్రయత్నం చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా సంచరిస్తున్నటువంటి మాకు మీ ఆదరణ లభించడం చాలా ముఖ్యం. మరి మీరందరూ కూడా మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహిస్తున్న తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ ఈరోజు మీ ముందుకు తెస్తున్నాం మరొక రంగస్థల కళాకారులు. మరి వారితో ఈ కళాభిషేకాన్ని మీకు చూపించాలనేటువంటి ఆలోచన మాకు చాలా ఆనందంగా ఉంది. మరి మీరందరూ కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఆదరించాలని ఆశిస్తున్నాం. సార్ నమస్కారం. నమస్కారం సార్. మీ వివరాలు తెలియజేయండి సార్. నా పేరు కోన లక్ష్మణరావు అండి. మా స్వగ్రామం అయితే శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తుంగపేట గ్రామం. మాది వ్యవసాయ కుటుంబమే. కాకపోతే నాకు చిన్నప్పటి నుండి నాటకాలు చూడడం ఎక్కువ అలవాటు ఉండేది. ఓకే. అంటే 10-15 కిలోమీటర్లు నడుచుకుంటూ దుప్పటి కప్పుకొని దుడ్డుగార పట్టుకొని వెళ్ళేవాళ్ళం. అలా వెళ్తూ వెళ్తూ దీని మీద అభిరుచి వచ్చింది. వచ్చిన తర్వాత 1983లో నా మొదటి ప్రదర్శన కలగా లక్ష్మయ్య, విశ్వామిత్రుడిగా కలగా లక్ష్మయ్య గారితో. ఆయన ఏం చెప్పారంటే, నువ్వు ఇంద్రకోర్టు దర్బారు నేరిస్తే నేను కొన్ని స్టేజ్లకి తీసుకెళ్తానని చెప్పారు. ఇంద్రసభ. అప్పుడు ఇంద్రసభని దర్బారు నేర్చుకొని ఆయనతో 4-5 ప్రదర్శనలు ఇవ్వడం జరిగింది. ఆ తరువాత పొందూరులో మాకు BDO జగన్నాథరావు గారని ఆయన ఆధ్వర్యంలో ఒక ట్రూప్ ఉండేది. అందులో కోదమాచారి, అన్నయ్యాచారి, గుంటమొక్కల రామారావు, మురళి, అంటే మేమంతా కూడా ఒక ట్రూప్గా ఏర్పడి పొందూరు, సిగడం ఆ మండలాలన్నిట్లోనూ ప్రదర్శనలు ఇచ్చాం. ఓకే ఓకే. మరి ఇంకా ఎన్నో విషయాలు తెలుసుకునే పోయే ముందు ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు కూడా ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడతాం. మరి ఆ ప్రార్థనా గీతం శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే.
భాష్మహే. ఓకే ఓకే, చాలా సంతోషం సార్. మరి ఆ రకంగా ఆ శ్రీకాకుళం పరిసరాల్లో మొత్తం అప్పట్లో శ్రీకాకుళం జిల్లా మొత్తం తిరిగి ఆడేవాడిని. ఆ తరువాత 1991లో నాకు ఉద్యోగం రావడం అయింది. అప్పుడు విశాఖపట్నం వచ్చాను. నేను మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసులో ఉద్యోగం చేశాను. ఓకే ఓకే. ఆ చేస్తూ దాడి తాతారావు గారని ఆయన ట్రూప్లో చేరాను. ఆయన నాకేం చెప్పారంటే, మెయిన్ వేషాల జోలికి వెళ్ళకవు, ఎందుకంటే అది రాణిస్తేనే తప్ప అది నువ్వు తిరగలేవు. నువ్వు ఎక్కువ నాటకాలు ఆడాలి అంటే ఈ మైనరు అంటే మిడిల్ ఇవే నేర్చమని చెప్పారు. ఆయన ఏం చేసేవాళ్ళంటే, నేను హరిశ్చంద్ర, గయోపాఖ్యానం, రామాంజనేయ యుద్ధం, అలాగే బాలనాగమ్మ, చింతామణి, భస్మాసుర, ఈ నాటకాలన్నింట్లోనూ వేషాలు ఆడుతాను. హరిశ్చంద్రలో విశ్వామిత్రుడు, కాలకౌశికుడు, వీరబాహుడు. అంటే హరిశ్చంద్ర వేషం ఆడాను కానీ అది అంత అవసరం కోసం ఆడింది. రాజ్యదానం, అరణ్యం ఆడాను, కాట్సీను 4 సార్లు ఆడాను. ఇవన్నీ మీలాటోళ్ళు ఎవరో ఆడంటే ఆడినవే తప్ప నేను దాని మీద కృషి చేసి ఆడిన వేషం అయితే కాదు. తర్వాత ప్రతి నాటకంలో 2 వేషాలు నేర్పారు ఆయన. గయోపాఖ్యానంలో గైడు, బలరాముడు, భీముడు. రామాంజనేయ యుద్ధంలో విశ్వామిత్రుడు, సుగ్రీవుడు, లక్ష్మణుడు. అలాగే కురుక్షేత్రంకి వచ్చేసరికి మన అశ్వత్థామ అన్నది ముందు నేర్చాను. ఆ తరువాత గురువు గారు తెలుగుపల్లి సూర్యనారాయణ శాస్త్రి గారు ఏమన్నారంటే, నువ్వు దుర్యోధనుడు నేర్పిస్తే బాగుంటుంది, అందుకు దుర్యోధనుడు నేర్చుకోమంటే ఆయన ఆధ్వర్యంలో దుర్యోధనుడు నేర్చాను. చింతామణిలో శ్రీహరి, అలాగే బాలనాగమ్మలో మాయిల పకీరు, భస్మాసురలో భస్మాసురుడు. ఇలా ఎప్పుడు ఏది అవసరం అంటే ఆ వేషం ఆడడం అలవాటు చేసుకున్నాను. సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడైనా ఆడుతున్నాను. అంటే 40 సంవత్సరాలు దాటిపోయింది నేను ఈ రంగంలోకి వచ్చి. దీనికి ఏంటంటే ఎక్కువగా ఇంటి దగ్గర ప్రోత్సాహం ఉంటే తప్ప ఏ పౌరాణిక కళాకారుడు కూడా రాణించలేడు. ఎందుకంటే రిహర్స్కి వెళ్ళాలి, నువ్వు ఏ టైంకో ఇంటికి చేరుతావు, నాటకానికి వెళ్తావు, ఏ టైంకో ఇంటికి చేరుతావు. మరి అన్ని వ్యవహారాలు ఇంటి దగ్గర చూసుకోవాలి. అందుకేంటంటే ఏ కళాకారుడికైనా ఇంటి దగ్గర భార్యా పిల్లల సహకారం ఉంటే తప్ప ఎవడు రాణించలేడు, తిరగలేడు. అవును, ఆ సహకారం మీకు అందిందంటారా? అందబట్టే ఇప్పుడు 41వ సంవత్సరంలో అడుగు పెట్టాను నాటక రంగంలో. ఓహో, నాటక రంగంలో 41 సంవత్సరం. 41 సంవత్సరం ఇది. 83 నుండి ఇది 2024, అంటే 41 సంవత్సరాలు అయింది. అంటే వేల స్టేజ్లు ఆడడం అయింది. మరి మా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. మరి ఇన్ని పాత్రలు వేసినటువంటి పెద్ద ఆయన మరి ఒక పద్యం పాడకూడదా? పాడితే వింటాము కదా. సరే, మీకు ఏంటంటే ఒక్కొక్క వేషంలో ఒక్కొక్క పద్యం లేదంటే అంటాను. మొదట విశ్వామిత్రుడిది అందాం. దివ్య తపశక్తి త్రిశంకునౌదునికే ఏ భవ్యుడు ప్రాక్ సృష్టికి ప్రతి సృష్టిని ఘటించే బ్రహ్మ పదన రాజ ఋషి సాధించ అట్టి తపోరాశితలంప వాటి కథ వాటిలో జయారంభము. ఆ
మరొక పాత్ర నుంచి మరొకటి ఏదనమంటారు, విలన్ పాత్ర ఏదైనా కానీ సార్. బాలనాగం నుంచి బాలనాగంలో పద్యాలు ఉండవు, డైలాగులే. డైలాగ్ చెప్పండి. ఆల్ రసూలుల్లా కమి కసూలుల్లా పత్తర్ కా దర్వాజా ఖోలో కాపాడి మాత సెలవిచ్చిన ప్రకారం గండభేరండు పక్షులను చంపి వారి నెత్తుడిలో 1000 సార్లు స్నానం చేశాను, ఇక నాకు చావు లేదు కదూ. లేదు కదూ, లేదు కదూ. మన ఇంటర్వ్యూలో ఇంతవరకు మాయల పక్కిరి డైలాగ్ చెప్పినటువంటి మొట్టమొదటి కళాకారులు మీరే సార్. అందుకే నేను మాయల పక్కీరు అంటానే, మాయల పక్కీరులో మాయల పక్కీరు వేషం వేసినారని నేను తొందరగా గమనించలేకపోయినాను. అందులో వేరే పాత్ర ఏదైనా ఉంటుందేమో అనుకున్నాను. మరి మాయల పక్కీరు అంటే డైలాగులే కాబట్టి చాలా అద్భుతంగా చెప్పారు. ఆ తర్వాత ఇప్పుడు దుర్యోధనుల్లో కర్ణుడిని ఉద్దేశించి అన్న పద్యం అంటాను. అయితే నేను దమ్ములను సంగ్రామములో నిల్వా నాకాది సుందరు తెలుసుగాక ఎదుర శక్యం వృధా భ్రాంతి గాని ధర్మం బలి కానకే కుదురే తేజోబల ప్రాధాన్యంబు గలట్టి రాచమొదుకో పౌరల్య వంశాగ్రణి తమ్ముని తనయులకు పాలెమ్మనెదవయ్యో. ఎవరయ్యా తమ్ములు? యామా, అనిల, ఇంద్ర, అశ్వనులో తమ్ములు లేక పాండురు పాలుడా తమ్ముడు వివరింపుమయ్య తండ్రి. చాలా అద్భుతంగా పాడారు సార్. మరి నిజంగా నేను చేస్తున్నటువంటి ఈ ప్రయత్నంలో మీలాంటి అనుభవజ్ఞుల్ని పరిచయం చేసేటటువంటి అదృష్టం మాకు కలిగినందుకు నేను ఇప్పుడు చాలా సంతృప్తిగా ఉన్నాను. మీ అదృష్టం కాదు, ఇది మా అదృష్టం. ఎందుకంటే బయట ప్రపంచానికి మా ముఖాలను తెలియజేస్తూ మా పద్యాలను కూడా వినిపిస్తున్నారు. అవునవును సార్, ఇది సామాన్యమైన విషయం కాదు. సరే, మేము స్టేజ్ మీద ఎన్నో నాటకాలు ఆడుతుంటాం, కానీ శాశ్వతంగా ఒక యూట్యూబ్ లో మా ముఖాలు ఉండిపోవడం అన్నది ఇది పూర్వజన్మ సుకృతంగానే నేను భావిస్తాను. చాలా సంతోషం సార్. ఎందుకంటే ఈ అదృష్టం అందరికి రాదు. అవును, అందరూ ఈ విధంగా ఆలోచన చేస్తే చాలా మందిని కలిసేటటువంటి ఉత్సాహం మాకు కూడా కలుగుతుంది. ఏదో వేరే రకంగా కాళ్ళ కింద చూపుల్లా చూసుకొని మాకేంటి అనేటువంటి ఆలోచన, లేదంటే వాళ్ళకి ఏంటో చాలా ఉంది అనేటువంటి ఆలోచన చేస్తారు. అది నిజంగా తప్పని నేను భావిస్తూ ప్రతి ఒక్కరిని అలాగే ఆలోచన చేయకండి. చింతామణిలో శ్రీహరి పద్యం ఒకటి అనండి సార్. విత్తమున్నంత వరకు విడుని మనము కోరి నెత్తిపై నెక్కించుకొనగవలయు విత్తముడిగిన తోడనే విడియముడిగి కుక్కవాలను పక్కింటి కుక్కవాలను గజ్జి కుక్కవాలను బయటికి నెట్టవలయో. మరి అందులో ఈ శ్రీహరి పాత్రలో మీకు బాగా
నచ్చినటువంటి ఒక డైలాగ్ చెప్పండి, ఎందుకంటే అది అవసరం. అయ్యయ్యో, నా రోజుల్లో నేను ఎలా చేశానని చెబుతున్నావటమ్మా. ఎంతమందిని పకీర్లుగా మార్చాను, ఎందరిని పోరంబోగులుగా మార్చాను నాకే గుర్తులేదే తల్లి. ఇందాక మనం వచ్చేటప్పుడు ఆ విశాఖపట్నంలో మన సామాన్లు దించారే, వాళ్ళు ఎవరనుకున్నావు? ఒకప్పుడు లారీ ఓనర్లు, బస్సు ఓనర్లు, సినిమా హాల్ ఆపరేటర్లు. మరి ఇప్పుడు సరదాగా అప్పట్లో నన్ను ఉంచుకున్నారు, మొండా కొడుకులు అలా తయారయ్యారనమాట. అయినా ఎప్పుడు 2 మంచాలు సిద్ధం చేసి ఉంచేదాన్ని. ఎప్పుడైనా ఖాళీగా ఉండేవటమ్మా. ఎప్పుడు ముండా కొడుకులు సంక్రాంతి నాటి జంగాల్లా గిర్ర 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 తిరుగుతూనే ఉండేవాళ్ళు. అయ్యో తల్లి, ఇంకా ఆ తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంకైనా 1 గంట తలుపులు వేస్తారేమో గాని మన ఇంటికి ఏనాడైనా తలుపులు వేసి ఎరుగుతున్నట్టమ్మా. ఇంకా ఆ రోజుల్లో ఏం చేశానో చెబుతాను వినమ్మా. కడులోభి అయినను కరగించి క్షణములో ఒకరి 100 వేలు గుంజినాను. పులి, అయ్యో పులంటే ఏమైనా గ్రామాల్లో తిరిగే పులి అనుకున్నావటమ్మా. అయ్యో నీకు తెలియదేమో, పెద్ద అంచు పంచి కట్టుకొని, కళ్ళీలు ఆల్చి వేసుకొని, పైన కండువా వేసుకొని, కోర మీసాలతోటి కిర్రి చెప్పు జోలు తొడుక్కొని, వంకగా కర్ర పట్టుకొని 10 మంది వెనక వస్తుండగా రాజు వెడల రవి తేజములరగా, రాజు వెడల రవి తేజములరగా, కుడి ఎడమల కత్తులు మెరయగా, కుడి ఎడమల కత్తులు మెరయగా, వంది మాగదులు చిందులు దొక్కగా, వంది మాగదులు చిందులు దొక్కగా, రాజు వెడలే సభకు. అలాంటి వాడనమాట. పులి వంటి వాడిని పోటల కుక్కను గావించి వాకిట కట్టినాను. కోటీశ్వరుడైనా గుమ్మముల కాలిడ పకీరును చేసి విడచినాను. పరమనైష్టికుడైనా పడదోసి వాని నోట ఎంగిలి తినిపించినాను. ఏమిటే పాపం, ఎక్కడో పూజలో పురస్కారాలు తద్దినాలు అభిషేకాలు చేసుకోక మన ఇంటికి వచ్చిన వాడు ఎవరికైనా సరే వాడి కులంతో గాని, మతంతో గాని, రంగుతో గాని, రూపుతో గాని మనకు సంబంధం లేదు. వాడికి కావలసింది సుఖం, మనకు కావలసింది డబ్బు. పైకమున్నంత వరకు ప్రతి నిమిషమున్న వలపు గురి పేర్చి పైకముట్టిన తోడనే కాంతుడే ఒకంతలెనరు చూపక మెడబట్టి నెట్టినాను. ఆ రోజుల్లో అలా చేశాను కాబట్టి ఈ కొంపైనా మిగిలిందే తల్లి. నీలాగైతే పూట గడవడం ఎలా చెప్పమ్మా. మరి మీ దగ్గర మీరు శ్రీహరి పాత్ర ధరించినప్పుడు ఎంతమంది చింతామణులు మీతో పాటు? చాలా మంది ఆడారండి. వారి పేరు చెప్తారా? వారిలో సత్యవతి, రత్నశ్రీ, అలాగే లక్ష్మి అని, పద్మశ్రీ అని, ఇంకా చాలా మంది ఉన్నారు. ఏమిటంటే నాకు ఒక ట్రూప్ అంటూ లేదు. ఎవరు పిలిస్తే వాళ్ళకి ఆ రోజు ఆ వేషానికి వెళ్ళిపోవడమే. ఈ రోజు విశ్వామిత్రుడు, కాలకౌసుడు, వీరబాహుడు అంటే దానికే వెళ్ళిపోతాను. లేదు కాలకౌసుకుడు, వీరబాహుడు ఆడంటే దానికే. హరిశ్చంద్ర నాటకంలో ఇప్పుడు ఆంధ్ర మొత్తం మీద అందరి సరసన నేను ఆడాను. వీరి పక్కన ఆడలేదు అన్నది లేదు. అంటే నాటి కలగాలక్ష్మయ్య, లోలుగాచారి, అక్కన్నాచారి, అప్పటి నుండి ఇప్పటి డివి సుబ్బారావు, మాధవ వీళ్ళందరి వరకు కూడా నేను ప్రతి ఒక్కరి పక్కనే ఆడాను. మరి వీరబాహుడిగా? వీరబాహుడు ఆడా. చెప్పండి.
ఏదైనా మంచి డైలాగ్. తొలగిపోరండయ్యా దళ పెద్దింటోని, తొలగిపోరండయ్యా దళ పెద్దింటోని, తొలగిపోరండయ్యా. తెలిసి చెప్పకుంటే పలువా పొమ్మంటారు, తులువా పొమ్మంటారు. తొలగిపోరండయ్యా దళ పెద్దింటోని, తొలగిపోరండయ్యా. కుక్కలను కట్టేసుకోండయ్యా, తల్మి కుక్కలను కట్టేసుకోండయ్యా. గబగబ భవ్వంతో కరవా వస్తుండయ్యా. తొలగిపోరండయ్యా దళ పెద్దింటోని, తొలగిపోరండయ్యా. బాబా వాసానంతారు మా దోషమంతారు, వాసానంతారు మా దోషమంతారు. కచెంత కళ్ళేసి కాటికి పోతుంటే తొలగిపోరండయ్యా దళ పెద్దింటోని, తొలగిపోరండయ్యా. అరే ఇన్ని పాత్రలు వేస్తారు కదా, ఇంత చక్కగా ప్రదర్శిస్తారు. నాకు తెలిసి మెయిన్ క్యారెక్టర్ కంటే మీ క్యారెక్టరే హైలైట్ గా ఉంటుంది. మరి ఇప్పుడు ఏంటంటే ఆయన అది ఎందుకు చెప్పారో నాకు తెలియదు కానీ, రాముడు, కృష్ణుడు, అర్జునుడు, హరిశ్చంద్రుడు ఆ వేషాల జోలికి వెళ్ళక, అవును, మిగతావన్నీ నేర్చుకో. ఇప్పుడు గైడు బలరాముడు, భీముడు, అలాగే ఇందులో విశ్వామిత్రుడు, సుగ్రీవుడు రామాంజనేయ యుద్ధంలో విలన పాత్రలు, ఇందులో లక్ష్మణుడు, ఇవన్నీ కూడా అవే. మరి ఇక్కడికి వచ్చేసరికి దుర్యోధనుడు, అశ్వత్థామ, ఇలాగా. ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు సంవత్సరానికి కనీసం ఒక 50-60 స్టేజ్లు ఆడేవాళ్ళు. ఈ మధ్య కొద్దిగా తగ్గాయి. అంటే తగ్గడానికి కారణం ఏంటంటే, అంటే ఎవరైనా బాధపడతారేమో నాకు తెలియదు కానీ, ఇందులో ప్రేక్షకుల తప్పు ఎంత ఉందో కళాకారుల తప్పు అంతే ఉంది. కారణం ఏంటంటే కళాకారులు 10 మంది బాగుంది అనేసరికి వాళ్ళ పారితోషికం ఎక్కడికో వెళ్ళిపోతుంది. వాళ్ళను బుక్ చేయాలంటే ఇక్కడ లక్షలు పెట్టుబడి పెట్టాలి. ఇప్పట్లో లక్షలు పెట్టి నాటకం పెడితే ముందు 300 మంది ఉండట్లేదు. 1,50,000 నాటకానికి 300 లేకపోతే ఆ పెట్టే వాళ్ళకి ఎంత నిస్పృహ వస్తుంది? కారణం ఏంటంటే అదే పారితోషికం తగ్గించుకొని వెళ్ళారనుకోండి, మరికొన్ని అవకాశాలు రావచ్చు. తరువాత ఇంకొక కారణం ప్రేక్షక ఆదరణ లేకపోవడానికి నేను అనుకోవడం ఏంటంటే ఇంగ్లీష్ మీడియం అని నేను అనుకుంటాను. ఇప్పుడు ఎవరు తెలుగు చదవట్లేదు. దీనివల్ల ఏమవుతుంది, ఈ భావం కానీ ఏమి తెలియదు. ఇప్పుడు ఈ పూర్వం శతకాలు ఉండేవి, సోమతే శతకం అవని, వేమన శతకం అవని, భాస్కర, ఇవి అవన్నీ అన్నీ ఉండేవి. అవి ఇప్పుడు ఎవరికి తెలియదు. మరి పద్యం తాలూకు భావం తెలియనప్పుడు వాడు ఏం వింటాడు? వీళ్ళేదో అరుస్తున్నారు, వీళ్ళకి వాళ్ళు మనకెందుకు అన్ని దగ్గరికి వచ్చింది. అంటే మీరు ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం అని అంటున్నారు, మీ కుటుంబంలో ఎంతమంది తెలుగు మీడియంలో చదువుతున్నారు? సరే, నేను నా కుటుంబం అవని ఇంకెవరి కుటుంబం అవనివ్వండి, మా ఇంట్లో అల్లుడు డాక్టర్, కోడలు డాక్టర్, మా అబ్బాయి ఇంజనీరు, మా అమ్మాయి డ్రగ్గిస్టు. అందుకు నాకున్న 2 పిల్లలు కూడా వాళ్ళు అందులో వైద్య వృత్తిలోనే ఉన్నారు. నేను ఎవరి మీద ఆధారపడి అంటారా? లేదు, అమ్మా నాన్నే. నేను అది పిలవని. మా మనవరాలు ఇప్పుడు సంవత్సరం, మా మనవరాలను కూడా అమ్మా నాన్ననే చెప్పాను. తెలుగు మీడియంలోకి వేసినారా, ఇంగ్లీష్ మీడియంలోకి వేసినారా? 1 సంవత్సరం ఇంకా రేపు ఇంగ్లీష్ మీడియంలో వేస్తారు. నేను ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉండొచ్చు. నేను ఇంగ్లీష్ లేకపోతే ప్రపంచం అంతా ఒకటే కాబట్టి తిరగలేము అన్న భావం, వాళ్ళ భవిష్యత్తు కోసం నేర్చొచ్చు. కానీ కనీసం ఒక సబ్జెక్ట్ అయినా తెలుగు లేకపోవడం. ఖచ్చితంగా తెలుగు ఉన్నాయి కదా సార్,
ఎవరు చదవట్లేదు. నేను అయ్యవారినే తెలుగు పుస్తకాలు బాగా వచ్చినాయి ఇప్పుడు మంచి. ఇంకోటి తెలుసా, 9వ తరగతి తెలుగు పుస్తకంలో రంగస్థలము యొక్క ప్రాముఖ్యతను గురించి మొత్తం రాయబారం నుంచి కాటుసీను వరకు ఎవరు ఆయన పెద్ద ఆయన ఆటగదరా శివ అని చెప్పానే తనికెళ్ళ భరణి గారు ఒక వ్యాసమే రాసినారు. తెలుగు పుస్తకం ఉంది. అవును, కానీ చదివిన వాళ్ళు ఎంతమంది? చదివించుకోవాలా. ఇప్పుడు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు నీ తెలుగు పుస్తకం దీంట్లో ఏమేమి ఫస్ట్ పాఠం ఏది, మొదటి పాఠం ఏది, అందులో ఏ పదానికి ఏ అర్థం ఉంది, ఈ పాఠంలో ఏ విషయాలు మీకు తెలియజేసినారు గురువులు అని చెప్పి మనము అడగాల. అయ్యవార్ల దగ్గరికి పోయి మనం కూడా చెప్పించుకునే ప్రయత్నం చేయాలి. అప్లికేషన్ అంటే అన్నం పెడతాం సార్, మీరు రకరకాల భోజనాలు అన్ని విస్తరలో వడ్డిస్తాం. అవును, కేవలం మీకు నచ్చింది మాత్రమే తినేసి మిగతాది పక్కకు పెడితే అది తప్పు ఎవరిది? వడ్డించనుందే. అవును నిజమే, కానీ ఇప్పుడు ఏంటంటే ఇంటి దగ్గర వాళ్ళకి దీని మీద ఇంట్రెస్ట్ లేదు. అది ఇంగ్లీష్ మీడియం అనే మాత్రం పిల్లలకి ఇంట్రెస్ట్ లేదు. ఇది ఏమవుద్దంటే మీకు కావాలంటే ఇంటర్మీడియట్ లో సాంస్క్రిట్ తీసుకుంటారు కానీ తెలుగు తీసుకోరు. తెలుగు తీసుకోపడే కారణం ఏంటి? సందులు, సమాసాలు, ఘన విభజన, అది ఇది అనేసి ఇందులో అన్నీ ఉంటాయి. మరి అదే సాంస్క్రిట్ అనుకోండి, మీరు తెలుగులు రాయండి, ఇంగ్లీషులు రాయండి, హిందీలు రాయండి, ఎందులో రాసినా సరే మార్కులు వచ్చాయి. ఇందులో తెలుగు అని రాశాడు అనుకోండి, ఆడు పోతాడు. ఎందుకంటే ఘన విభజన చెయ్యి అంటాడు. లఘువులేవో గురువులేవో వీడికి తెలియదు. మరి దానివల్ల ఏమవుద్ది అంటే తెలుగు ఈ భాషకి ఏంటంటే ప్రస్తుతం ఆదరణ తగ్గింది. నాటక రంగానికి ఎలాగైతే ఆదరణ తగ్గిందో తెలుగు భాషకు కూడా అలాగే తగ్గింది. అందుకే తేనె తెలుగు అని పెట్టాం మనం. అవును, మీరు తేనె తెలుగు అని పెట్టారు, కానీ అది చదవడానికి అందరూ ఇబ్బంది పడిన వాళ్ళు కుర్రోళ్ళు ఇప్పుడు ఉన్నారు. ఇప్పుడు అదే ఇంగ్లీష్ లో రాస్తే ప్రతివాడు చదివేస్తారు. అదే తెలుగులో ఉంది కాబట్టి అది ఏదో అక్కడ ఏదో కట్టారులే గొడవమొక్క అన్ని దగ్గరికి వచ్చారు. కాబట్టి పేరెంట్స్ గా మనము కూడా భాష నేర్పించాలనేటువంటి ఒక చొరవ తీసుకోవాలని నేను అంటాను. ఎప్పుడైతే కుల వృత్తులు అంతరించిపోయాయో అక్కడ నుండే ప్రారంభం అయింది ఒకటే అంతరించిపోవడానికి. అంటే ఆల వృత్తి మేము మా వృత్తాలు అలా చేయడము అవన్నీ జరుగుతున్నాయి. అదేనమాట, వేరే వ్యవహారం. అదే అలాగే ఈ నాటక రంగం కూడా ఏంటంటే రాణించాలి అంటే ప్రేక్షక ఆదరణ ఎంత ముఖ్యమో కళాకారులు కూడా దానికి సహకరించినట్టు ఉండాలి. ఇప్పుడు మా ఇంట్లో ఎవ్వరూ కళాకారులు కాదు. మా నాన్నకు గాని మరి ఇంకా మా తాతకు గాని ఎవరికి ఇది లేదు. కానీ నేనేంటంటే మా తల్లిదండ్రుల పేర్లు అడగలేదు. మీరు చెప్పమని చెప్పినా అదే కోన కొండయ్య సూరమ్మ ప్రథమ పుత్రుడు నేను. ఎందుకంటే మేము 4 అన్నదమ్ములు 3 అక్క చెల్లెలు. మమ్మల్ని ఎందుకంటే మా 7గురిని కూడా నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాను. కాకపోతే ఏంటంటే దీని మీద ఉండే అభిలాష కొలిది ఇందులో దిగాను. మరి ప్రస్తుతం నాకు ఇప్పుడు ఫోన్ వచ్చింది, అదే మా బావగారు హరిదాస్. హరిదాస్ ఆయన ఒక్కరే మా కుటుంబంలో హరిదాసు కళాకారుడు. మిగతా అందరం కూడా వ్యవసాయమే. వ్యవసాయం ఉద్యోగం. మీరు మంచి కళాకారులు, మంచి పాత్రలు వేసినారు. మరి మీ కుటుంబంలో ఇప్పుడు ఎవరినైనా తయారు చేసినారా? లేదు. ఎందుకు చేయలేదంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. మరి ఇంతవరకు తెలుగు భాష లేదని చెప్పి. అవును, మరి తెలుగు ఇప్పుడు నేను ఏడు చెప్తున్నాను, మా అబ్బాయి ఇంజనీరింగ్ చేసినా ఇంగ్లీష్ మీడియంలో చేశాడు. అదే మా అమ్మాయి బిఎస్సి చదివినా ఇంగ్లీష్ మీడియం. మరి మా కోళ్ళు వచ్చేసరికి ఎంఎస్ జనరల్ సర్జన్. సరే, మా అల్లుడు ఎంబీబీఎస్ డాక్టర్. కర్ణుడి చావుకి 1,00,000 కారణాలు, ఓకేనా? ఒకటే కాదు అని నా అభిప్రాయం. అదే కారణం లేండి, ఒకటని నేను అనట్లేదు. అదే అంటే అన్ని అయితే కదా కర్ణుడికి వచ్చాయి. అవునవును. సరే సార్, మరి మీరు ఒక మంచి ఈ విలన్ పాత్రదారుగా ఎన్నో నాటకాలు ఆడారని మాకు అర్థమవుతుంది. కొన్ని వేల నాటకాలు ఆడాను, ఓకేనా? నాకు ఒక్క నిమిషంలో మీరు మెయిన్ పాత్రలు ఆడినటువంటి ఆడుతున్నప్పుడు
ఇదేమి చిన్న పాత్రలే అనేటువంటి మిమ్మల్ని చిన్న చూపును చూసినటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నాయా? నా వరకైతే నేను ఆడే వేషమే నాకు తృప్తి. మీకు ఓకే. వాళ్ళు చుట్టుండి సహనటులకి నేను అవకాశం ఇవ్వలేదు. కారణం ఏంటంటే నేను ఒక ఉద్యోగస్తుడు, అందువల్ల నేను ఎవరికి వినేది ఉండదు. ఇప్పుడు ఇవి ఎలాగుంటాయంటే అవతలోడు ప్రవర్తన బట్టే యువతలోడు ప్రవర్తిస్తాడు. నేను ఆడికంటే మీదను కూర్చుంటాను, మరి నన్ను ఆడు ఎలా ఇచ్చేస్తాడు, ఇచ్చేయి అనే దమ్ము ఎవడకు లేదు. అంటే నాకైతే వ్యక్తిగతంగా నన్ను ఎవరు కించపరచలేరు, కించపరచలేదు లేరు. సంతోషం సార్. ఎందుకంటే నేను చెప్తున్నా కదా, ఉద్యోగం చేసి మరి నేను ఒక పొజిషన్ లో ఉండేటప్పుడు మనం ఎందుకు ఎవరికైనా ఇదవుతాం? అవునులేండి. అంటే లోపల నాకు నా అహం అనేది ఉంటది కదా ప్రతి మనిషికి, మరి అది ఊరుకోదు కదా. ఓకే. మరి ఈ సందర్భంగా నిజంగా మీతో మేము మాట్లాడటం చాలా ఆనందదాయకం. ఎన్నో విషయాలు చెప్పించుకోవాలనేటువంటి ఒక ఆతృత అయితే ఉంది. సమయానుకూలంగా మనము ఒక నిడివి అంటూ ఉంటుంది కాబట్టి మన ప్రోగ్రాంకి, మరి ఈ సందర్భంగా మీ గాత్రానికి మీ ప్రదర్శనకు మెచ్చి మేము మీకు మా తేనె తెలుగు చారిటబుల్ ట్రస్ట్ మరియు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఇచ్చేటటువంటి ప్రశంసా పత్రాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు. మీ చేతుల మీదుగా వీరికి ప్రదానం చేయండి. థ్యాంక్ యూ సార్. ఓకే. ఓ కళామ తల్లి, నిజంగా మీ గురువు గారు మెయిన్ పాత్ర జోలికి వెళ్లకుండా మిగతా పాత్రలు అన్ని కూడా నేర్చుకోమన్నారు కదా, వారి మాట ఖచ్చితంగా నిజమవుతోంది. మీరు ఈ చెప్పినటువంటి మాటలు కావచ్చు, ఇవన్నీ కూడా ఎంతో మందికి ఉపయోగపడతాయని నేను అనుకుంటూ, ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని ప్రేక్షక దేవులు మమ్మల్ని ఆశీర్వదిస్తారని ఆశిస్తూ ఈ కళాభిషేకం. నమస్కారం సార్.